ఓజీ మూవీ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది మాట్లాడినా లీక్ అయిపోతది. స్పాయిల్ కానీ యాక్టర్ పెర్ఫార్మన్సెస్ మాత్రం క్రేజీ లెవెల్‌లో ఉండే. అండ్ అదే కాకుండా ఫ్యాన్స్‌కి ఒక మాస్ కల్ట్ బొమ్మ దొరికిందా అంటే తప్పకుండా దొరికిందనే చెప్పాలి. ఒక మాస్ లెవెల్ స్టఫ్ దింపారు మూవీ మొత్తంలో. క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్, క్రేజీ సినిమాటోగ్రఫీ, క్రేజీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ లెవెల్ బీజీఎం తోటి అసలు చింపి పడేసిర్రు ఫిల్మ్‌ని. ఓవరాల్ ఇదొక ఫ్యాన్స్ మాస్ కల్ట్ ఫిల్మ్. అండ్ ఈ మూవీని మాత్రం మీరు తప్పకుండా థియేటర్‌లోనే ఎంజాయ్ చేయాలి. సో, డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఒకవేళ మీరు గాని మిస్ అయితే మాత్రం క్రేజీ లెవెల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయిపోతారు. ఎక్కడ దొరికితే అక్కడ టికెట్స్ బుక్ చేసేసుకోండి, ఎళ్ళిపోండి. ఎక్కడ చూసినా పర్వాలేదు భయ్య. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడ్డంత సేపు మీరు ఆ మాస్ హిస్టరీలో ఫీల్ అయితారు. అండ్ అదే కాకుండా ఒక క్రేజీ లెవెల్ స్టఫ్ అనేది మీకు టోటల్‌గా దిగింది మూవీ మొత్తంలో గూడా. అసలు క్రేజీ లెవెల్ సాటిస్ఫాక్షన్ వస్తది మూవీలో. అండ్ అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆయనని ప్రెజెంట్ చేసిన విధానం అసలు 'సుజిత్‌కి' హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. ఆయనని ఎలా చూపెట్టారంటే మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ గానియండి, ఓవరాల్ డైలాగ్ డెలివరీ, ఓవరాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన స్క్రీన్ మీద కనపడరు. కానీ ఆయన ఆరా మాత్రం స్క్రీన్‌లో కనబడుతుంది. అలాంటి సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. సో, థాట్ ఈస్ వాట్ మేక్స్ దే కాల్ హిమ్ ఓజీ స్పెషల్. అండ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ శ్రియ గారు, ప్రియాంక గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ వాళ్ళ రోల్స్ కూడా డీసెంట్ గానే ఉండినాయి. కానీ మెయిన్ మాత్రం ఇక్కడ మనకి మూవీ మొత్తం సెంటర్ పీస్ ఓజస్ గంభీర. అండ్ టాకింగ్ అబౌట్ ఓమి, ఓమి కూడా క్రేజీ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అండ్ పర్ఫెక్ట్ కాంబోలాగా అనిపించింది. లైక్ ఆ డ్యూయో ఏదైతే ఉంటుందో హీరో విలన్ కాంబో అది క్రేజీ లెవెల్‌లో సెట్ అయింది. అంటే 2 ఈక్వల్ సైడ్స్ అని అనిపించింది. సో, ఆ బ్యాలెన్స్‌ని కూడా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేశారు మూవీలో. సో, నేను ఒకటే చెప్తున్నా భయ్య, 'ఓజీ' మూవీని వీలైనంత తొందరగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్‌లో చూసేసేయండి. సో, మీ ఒపీనియన్ ఏంటి 'ఓజీ' మూవీ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.